హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాసెస్లో అంటే లాస్ట్ సెషన్స్లో ఏం చేసామంటే ఆప్ యాంప్ యూనిట్ 2 అంటే ఆప్ యాంప్ బేసిక్ ఆప్ యాంప్ డిస్క్రిప్షన్, దాని బ్లాక్ డయాగ్రాము, పారామీటర్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం యూనిట్ 3లోకి ఎంటర్ అయ్యాం. యూనిట్ 3లో మనకున్న కాన్సెప్ట్స్ ఏంటంటే ఆప్ యాంప్ యొక్క అప్లికేషన్స్. సో ఆప్ యాంప్ అప్లికేషన్స్ ఏంటంటే మనం ఏమంటున్నాం, ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే ఇట్ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ ఏంటి అంటే కనుక సమ్మింగ్, సబ్ట్రాక్షన్, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, వోల్టేజ్ కంపారిజన్. ఈ 5 ఆపరేషన్స్ని బేసిక్గా మనం ఏం చేస్తాం అంటే ఫోకస్ చేస్తాం. ఈ 5 ఆపరేషన్స్ గురించి ఈ పర్టికులర్ యూనిట్లో మనం ఏం చేస్తాం అంటే డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇదంతా ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ఆప్ యాంప్ అనమాట. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ఆప్ యాంప్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు నేను లాస్ట్ సెషన్ ఎండింగ్లో మీకు ఒకటి చెప్పాను, కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్ అని. అసలు ఆ కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్ని మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఈ అప్లికేషన్స్ డిస్కస్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి అసలు మనకు వర్చువల్ గ్రౌండ్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ అవుతుంది, ఆ వర్చువల్ గ్రౌండ్ దగ్గర అంటే దానికి సంబంధించిన పొటెన్షియల్ కానీ లేకపోతే రెసిస్టెన్స్ కానీ కరెంట్స్ కానీ వీటి వాల్యూస్ ఎలా ఉంటాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్ మనం ఏం చేద్దాం అంటే ఈ సెషన్లో చదువుదాం. దీని తర్వాత ఏం చేద్దాం, నేను చెప్పిన అప్లికేషన్స్ అంటే ఈ సమ్మింగ్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కదా, సో అప్పుడు మనం ఈ అప్లికేషన్స్లోకి ఎంటర్ అవుదాం. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ సెషన్లో అంటే ఈ క్లాస్లో మనం చెప్పుకునేది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్. సో అసలు ఏంటి వర్చువల్ గ్రౌండ్ అంటే, ఇక్కడ మన ఫిజిక్స్లో ఉన్న ఒక ఫీజిబిలిటీ ఏంటంటే మనం ఎక్కువ కష్టపడకుండా ఆ టైటిల్లోనే దాని మీనింగ్ వచ్చేలాగా, అంటే ఈజీగా మనకి గుర్తుండేలాగా, లేదు అది మనకు ఒక హింట్లా ఉపయోగపడేలాగా మ్యాక్సిమం దాని యొక్క టైటిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వర్చువల్ గ్రౌండ్. వర్చువల్ అంటే ఏంటి, మనకు తెలిసి నాట్ రియల్, అంతే కదా, రియాలిటీ లేదని అర్థం. కాబట్టి వర్చువల్ అంటే సింప్లీ ఇమాజినరీ. గ్రౌండ్ అంటున్నాం. గ్రౌండ్ అంటే ఇక్కడ మనం దేన్ని కన్సిడర్ చేయాలంటే మనకి ఇదంతా ఏంటి, ఆపరేషన్ యాంప్లిఫైర్స్ దేని మీద బేస్ అవుతుంది, ఆ అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ వోల్టేజ్, దీని గురించి కదా మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి గ్రౌండ్ అంటే ఏంటంటే గ్రౌండ్ పొటెన్షియల్, ఇది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. మనకి గ్రౌండ్ పొటెన్షియల్ అంటే ఎర్త్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే సింప్లీ 0. ఇది పొటెన్షియల్ ఆఫ్ గ్రౌండ్ ఆర్ సింప్లీ ఎర్త్. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, మనకి హౌసెస్లో కానీ లేకపోతే వేరియస్ ప్లేసెస్లో కానీ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎర్త్ అయినా కనెక్షన్ ఇస్తుంటారు మనకి. అంటే ఏంటి, దాని పొటెన్షియల్ ఎంత, 0. ఎందుకు మనం దీన్ని ఆపరేట్ చేస్తున్నాం అంటే మనకేదో ఇంకొక పొటెన్షియల్ అంటే ఎర్త్ కాకుండా వేరే అదర్ వైర్ ఉంటుంది కదా, అదేదో 220 volts 240 volts డిపెండ్స్ అపాన్ ద నెసెసిటీ. ఆ నెసెసిటీని బేస్ చేసుకుని ఏదో వేరియస్ ప్లేసెస్లో మనకి దాన్ని కనెక్ట్ చేస్తుంటారు. చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్స్ ఫ్లో కావాలంటే హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి ఫ్లో అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి ఫ్లో అవుతాయి. సో కాబట్టి ఇలాంటి కన్సిడరేషన్లో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఎర్త్ కనెక్షన్స్ ఇస్తుండాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఏదో 220 volts మనం ఇంట్లో ఇచ్చే, యూజువల్గా మనం ఇంట్లో ఉపయోగించే కనెక్షన్స్ యొక్క పొటెన్షియల్ 220 volts నుంచి ఎర్త్ 0కి ఇచ్చామనుకోండి, మనకి ఏమవుతుందంటే నా ఎలక్ట్రాన్స్ అనేవి అలా ఫ్లో అవుతాయి. ఫ్లో అవ్వటం వల్ల దీన్ని మనం ఆర్డర్లీ ఫ్లో అంటాం. ఈ ఆర్డర్లీ ఫ్లో వల్ల మనకి ఏది జనరేట్ అవుతుంది అంటే కరెంట్ జనరేట్ అవుతుంది. మనం యూజువల్గా కరెంట్ అంటే ఏమంటాం అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం, బట్ స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాదు, ఇట్ ఈస్ ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఈ ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది జనరేట్ అయ్యి దాన్ని మనం యూజ్ చేస్తున్నాం కదా. కాబట్టి ఈ గ్రౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ గ్రౌండ్కి ఉండే పొటెన్షియల్ ఎంత అంటే 0. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మీరు కలిపి చదవండి, వర్చువల్ గ్రౌండ్ అంటే ఒరిజినల్గా గ్రౌండ్కి ఉండే పొటెన్షియల్ 0, అది గ్రౌండ్ కనెక్షన్స్లో మనకు కనపడుతుంది. గ్రౌండ్ కనెక్షన్స్లో మనం సర్క్యూట్లో ఎలా ఇస్తామో చూడండి, ఇది సింబల్ ఫర్ గ్రౌండ్ అన్నమాట. కాబట్టి ఇలాంటిది ఇచ్చినప్పుడు ఇక్కడ పొటెన్షియల్ 0 బాగానే ఉంది. ఇదేంటి, రియల్ గ్రౌండ్, ఎందుకని ఇది గ్రౌండ్ కనెక్షన్ కదా. మనం వర్చువల్ గ్రౌండ్ని క్రియేట్ చేస్తున్నాం.
అంటే ఏంటంటే ఒరిజినల్గా అక్కడ గ్రౌండ్ లేదు, కానీ ఒక వర్చువాలిటీ అంటే ఒక ఇమాజినరీ గ్రౌండ్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఆ పర్టికులర్ పాయింట్లో పొటెన్షియల్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఓకేనా? ఇది 0 ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. అదే మన కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్. దానికోసం నేను ఏం చేశానంటే ఒక ఆపరేషనల్ యాంప్లిఫైర్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ సర్క్యూట్ డ్రా చేశాను. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్లో కనెక్షన్ చూడండి, మనకి ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ 2 టెర్మినల్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం మనం. ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్కి నేను ఏం చేశానంటే ఇన్పుట్ని ఇచ్చాను, VI అంటే ఇక్కడ ఏంటి మనకి ఇన్పుట్. ఈ ఇన్పుట్ని నేను ఏం చేస్తున్నాను, ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తున్నాను. ఎలాగా? త్రూ రెసిస్టెన్స్. సపోజ్ ఈ రెసిస్టెన్స్ని R అనుకోండి, త్రూ రెసిస్టెన్స్ R, దాని పేరేంటి? సోర్స్ రెసిస్టెన్స్ అంటాం. ఇక్కడ చూడండి ఇంకొక రెసిస్టర్ ఉంది, దిస్ ఈజ్ RF. దీన్ని మనం ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అంటాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇన్పుట్ సిగ్నల్ని ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్కి త్రూ దిస్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ కనెక్షన్ టు ఏంటి? ఇదిగో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ నేను ఏం చేశాను అంటే ఇలా చూడండి, ఇక్కడ రిప్రజెంట్ చేశాను కదా, ఇదేంటి? గ్రౌండ్ కనెక్షన్. కాబట్టి నేను ఈ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ఏం చేశానంటే గ్రౌండ్కి ఇచ్చాను. గ్రౌండ్ పొటెన్షియల్ ఎంత అని చెప్తున్నాను నేను? 0. కాబట్టి సెకండ్ టెర్మినల్ నేను దేనికి ఇచ్చినట్టు? 0. ఓకేనా? ఈ సెకండ్ టెర్మినల్ యొక్క పొటెన్షియల్ని నేను V2గా రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ V2 అంటే మనకి సెకండ్ టెర్మినల్ దగ్గర ఉన్న పొటెన్షియల్. V1 అంటే ఇదిగో నేను ఇక్కడ ఏదో ఒక పాయింట్ని రిప్రజెంట్ చేశాను, ఈ పాయింట్ని G అనుకుంటున్నాను. ఈ పాయింట్ దగ్గర ఉన్న పొటెన్షియల్ V1. ఈ G అనే పాయింట్ ఏదైతే ఉందో ఆ G మనకి ఏంటంటే వర్చువల్ గ్రౌండ్ అనమాట. ఓకేనా? ఈ సర్క్యూట్లో ఈ G అనే పాయింట్ ఉంది కదా, ఈ G అనే పాయింటే మనకి వర్చువల్ గ్రౌండ్. ఇప్పుడు నేను ఏం ప్రూవ్ చేయాలంటే G దగ్గర పొటెన్షియల్ వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి నేను? G దగ్గర పొటెన్షియల్ వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. G దగ్గర పొటెన్షియల్ నేను ఏమనుకున్నాను? V1 అనుకున్నాను. సో ఫైనల్గా నా టార్గెట్ ఏంటంటే V1 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే Gని మనం వర్చువల్ గ్రౌండ్ అనొచ్చు. V1 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే Gని మనం ఏమనొచ్చు? వర్చువల్ గ్రౌండ్ అనొచ్చు. కాబట్టి నా టార్గెట్ ఏంటంటే V1ని 0 అని ప్రూవ్ చేయాలి. రైట్, దీనికోసం నేను ఈ సర్క్యూట్ని తీసుకున్నాను కదా, ఇదిగో ఇక్కడ V0 అనేది నా అవుట్పుట్. ఇప్పుడు నేను ఈ G దగ్గర పొటెన్షియల్ 0 అని ఎలా ప్రూవ్ చేస్తాను అనేది చూద్దాం మనం. అసలు ఇలాంటి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్స్లో అంటే వర్చువల్ గ్రౌండ్ క్యాలిక్యులేషన్స్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ అని కొన్ని ఉన్నాయి కదా మనకి, మనం ప్రీవియస్ క్లాసెస్లో చదువుకున్నాం. ఆ ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ని కన్సిడర్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్లో మనకి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫైనైట్ అని చెప్పుకున్నాం. అంతేగా? ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్లో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫైనైట్ అని చెప్పుకున్నాం, ఓపెన్ లూప్ గెయిన్ ఇన్ఫైనైట్ అని చెప్పుకున్నాం. ఏంటది? ఓపెన్ లూప్ గెయిన్ ఎంతది? ఇన్ఫినిటీ. నేను ఈ పాయింట్స్ని ఉపయోగించుకుని ఏం చేస్తానంటే V1 దగ్గర పొటెన్షియల్ 0 అని ప్రూవ్ చేస్తాను. ఓకేనా? దాంతోపాటు సపోజ్ ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే కరెంట్స్ని రిప్రజెంట్ చేశాను. చూడండి నేను డయాగ్రామ్లో, ఇది ఇన్పుట్ కరెంట్ I ఇన్పుట్, ఇది ఫీడ్బ్యాక్ కరెంట్ IF, అండ్ ఇది I1 I2 అంటే రెండు ఇన్పుట్స్ దగ్గర ఉన్న కరెంట్స్ అనమాట. ఈ మనకి ఈ ఐడియల్ ఆప్ యాంప్లో ఏంటంటే I1 0 I2 0, ఇది కూడా మనకి పారామీటర్స్ నుంచే. కాబట్టి ఎప్పుడైతే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అయిందో అక్కడ ఉన్న కరస్పాండింగ్ కరెంట్స్ కూడా ఏమవుతున్నాయి అంటే I1 I2 ఏమవుతున్నాయి? 0. నెక్స్ట్ ఇవి ఎప్పుడైతే 0 అయ్యాయో అప్పుడు ఈ ఇన్పుట్ కరెంట్ దేనికి సమానం కావాలి? IF అంటే ఫీడ్బ్యాక్ కరెంట్కి సమానం కావాలి. కాబట్టి I ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు IF. ఈ పాయింట్ని కన్సిడర్ చేశాను. ఇది కూడా అగైన్ మళ్ళీ పారామీటర్స్ నుంచి ఓపెన్ లూప్ గెయిన్ ఇన్ఫినిటీ. కాబట్టి ఈ ఓపెన్ లూప్ గెయిన్ ఇన్ఫైనైట్. ఇప్పుడు ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే G దగ్గర పొటెన్షియల్ ఎంత ప్రూవ్ చేస్తాను? 0. ఓకేనా? దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ ఓపెన్ లూప్ గెయిన్ ఇన్ఫినిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. సో ద ఓపెన్ లూప్ గెయిన్ AOL ఓపెన్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి గెయిన్కి? అవుట్పుట్ బై ఇన్పుట్.
సో అవుట్పుట్ V0, ఇన్పుట్ మనం ఇన్పుట్ని ఎలా తీసుకుంటున్నాం, రెండు ఇన్పుట్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియల్ ఇన్పుట్ని తీసుకుంటున్నాం. కాబట్టి నేను ID అని రాస్తున్నాను. I అంటే ఇన్పుట్, D అంటే డిఫరెన్షియల్. కాబట్టి V0 అవుట్పుట్ బై I డిఫరెన్షియల్ ఇన్పుట్. దేర్ఫోర్ V0 బై డిఫరెన్షియల్ ఇన్పుట్ అంటే రెండు ఇన్పుట్స్ యొక్క డిఫరెన్స్ కదా, V2 మైనస్ V1, రైట్. సో ఇప్పుడు మనకి ఓపెన్ లూప్ గెయిన్ వాల్యూ ఎంత, ఇన్ఫినిటీ. కాబట్టి నేను AOL వల్ల ఎంత రాయొచ్చు, ఇన్ఫినిటీ రాయొచ్చు. సో దేర్ఫోర్ నేను ఇక్కడ ఏం చేశాను, ఈ ప్లేస్లో ఇన్ఫైనైట్ రాశాను. ఓకేనా, ఈ ప్లేస్లో ఏం చేశాను, నేను ఇన్ఫైనైట్ రాశాను. అప్పుడు V0 బై V2 మైనస్ V1 దేనికి సమానమైంది, ఇన్ఫైనైట్కి సమానమైంది. సో ఎప్పుడైతే ఇది ఇన్ఫైనైట్కి సమానమైందో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇటువైపుకి తీసుకెళ్తున్నా, ఇన్ఫైనైట్ కిందకు వస్తుంది. కాబట్టి V2 మైనస్ V1 ఏమైంది, V0 బై ఇన్ఫైనైట్ అయింది. V0 బై ఇన్ఫైనైట్ అంటే ఎనీథింగ్ బై ఇన్ఫైనైట్. ఎనీథింగ్ బై ఇన్ఫైనైట్ ఏమవుతుంది మనకి, 0. సో ఇప్పుడు నాకు వచ్చిన ఈక్వేషన్ ఏంటంటే V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమొచ్చింది నాకు, V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. బట్ మీరు ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి, V2 అంటే మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చిన ఇన్పుట్ అనుకోవచ్చు, అంటే ఇన్పుట్ వోల్టేజ్. కానీ అక్కడ ఏమి ఇచ్చాం, మనం ఏం లేదు కదా, దాన్ని గ్రౌండ్ చేసాం. కాబట్టి అప్పుడు V2 వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఎప్పుడైతే V2 0 అయిందో ఈ ఈక్వేషన్లో V1 ఏమవుతుంది, ఆటోమేటిక్గా 0. అదే ఇక్కడ రాశాను నేను. సో V1 ఏమవుతుంది, 0. V1 0. V1 అంటే ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ. ఈ V1 0 అయింది. ఈ V1 ఉన్న పాయింట్ ఏమంటున్నాను నేను, G అనే పాయింట్ ఏంటి మనకి డయాగ్రామ్లో, వర్చువల్ గ్రౌండ్. కాబట్టి ఈ వర్చువల్ గ్రౌండ్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంది మనకి, 0. ఓకేనా. సో ఈ వర్చువల్ గ్రౌండ్ దగ్గర పొటెన్షియల్ వాల్యూ 0 ఉంది. దేర్ఫోర్ V1 ఈజ్ ఈక్వల్ టు 0. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సిందే. కాబట్టి ఈ పాయింట్ని మనం ఏమనొచ్చు, G అనే పాయింట్ని వర్చువల్ గ్రౌండ్ అనొచ్చు. ఓకేనా. ఇది మనకి వర్చువల్ గ్రౌండ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో దీనికోసం మనం ఏం చేసామంటే ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ తీసుకున్నాం. ఐడియల్ ఆప్ యాంప్ పారామీటర్స్ తీసుకుని ఇందులో నుంచి మనం దేన్ని ఫస్ట్ కన్సిడర్ చేసామంటే ఓపెన్ లూప్ గెయిన్ కన్సిడర్ చేసాం. ఓపెన్ లూప్ గెయిన్కి ఫార్ములా రాసాం. గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్. సో ఆ గెయిన్ మనకి ఇన్ఫైనైట్కి ఈక్వల్ అయింది. దాని నుంచి ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్ఫినిటీ, 0 అయింది. సో డిఫరెన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అందులో మనకు వన్ ఆఫ్ ద ఇన్పుట్ని గ్రౌండ్ చేసాం కాబట్టి ఆ వాల్యూ 0. సో మనకు ఆటోమేటిక్గా V1 వాల్యూ ఎంత వచ్చింది, 0. V1 0, పొటెన్షియల్ 0 అంటే అర్థం ఏంటి, దేని పొటెన్షియల్ అది, గ్రౌండ్ పొటెన్షియల్. కాబట్టి ఇది గ్రౌండ్ పొటెన్షియల్. కానీ ఇక్కడ ఒరిజినల్గా గ్రౌండ్ ఉందా, లేదు. మనం ఏం చెప్తున్నాం, ఈ పాయింట్ని మనం గ్రౌండ్ని ఎజ్యూమ్ చేసుకొని స్టార్ట్ చేసాం. కాబట్టి ఇది నాట్ ఏ రియల్ గ్రౌండ్, దిస్ ఈజ్ సింప్లీ వర్చువల్ గ్రౌండ్. ఓకేనా. దీన్ని మనం ఏమంటాం అంటే వర్చువల్ గ్రౌండ్ అంటాం. ఇలాంటి వర్చువల్ గ్రౌండ్ పాయింట్స్ ఎప్పుడైతే మనకు వస్తాయో ఇలాంటి చోట మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది, అంటే డిపాజిట్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది మనకి 0 అయింది కాబట్టి ఇది మనకి 0 చూపిస్తుంది. ఇక్కడ వోల్టేజ్ ఏదో 2 volts ఉంది అనుకోండి, ఇక్కడ కూడా మనకి ఏం చూపిస్తుంది, 2 volts అని చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ వర్చువల్ గ్రౌండ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ సెకండ్ ఇన్పుట్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉందో అది పర్టికులర్ పాయింట్ దగ్గర చూపిస్తుంది. ఇలా చూపించడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ సర్క్యూట్స్ని సాల్వ్ చేయటం, కరెంట్స్ని క్యాలిక్యులేట్ చేయటం ఇలాంటిది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సర్క్యూట్స్ని సాల్వ్ చేసేటప్పుడు. సో ఇది మనకి కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ గ్రౌండ్. ఇది మీకు 5 marks అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకే.